తన పేరు సుసన్య, భర్త పేరు మనోజ్ కుమార్. వీరు కడుమూరు నంద్యాల జిల్లా నుండి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగిన తర్వాత 3 నెలలకే తనకి గర్భం వచ్చింది, కానీ తనకి తెలియకపోవడంతో అబార్షన్ అయింది. తర్వాత దేవుడిస్తాడని వారు వెయిట్ చేస్తుండగా, అలాగే సంవత్సరం అయినా కూడా తను గర్భఫలం రాలేదు. తన భర్త మేనత్త కొడుకు కావడం వల్ల చాలామంది గర్భఫలం అందకపోవచ్చు, ప్రాబ్లమ్స్ ఉంటాయి మేనరికం వల్ల అని వారు చెప్తూ ఉన్నారు. కానీ వారి అత్తయ్య ఇక్కడ తైలాభిషేకం గురించి విని దైవజనులు నెల నెలా వస్తున్నారని వారు ఇక్కడ తైలాభిషేకానికి రావడం జరిగింది. దైవజనులతో ప్రార్థన చేయించుకున్నారు. అలా 3 నెలలు వస్తుండగా 4వ నెలలోనే దేవుడు కృప చూపించి తను కన్సీవ్ అయింది. కన్సీవ్ అయినప్పుడు కొంచెం ప్రెగ్నెన్సీ అది కూడా కష్టంగా ఉంటుందని డాక్టర్స్ చెప్పారు. మొదటైతే హార్ట్ బీట్ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నెలలు గడుస్తుండగా ఒక్కొక్క నెలలో ఒక సమస్య చెప్తూ ఉండేవారు డాక్టర్స్. ఒక నెల 6వ నెలలో పొట్ట చిన్నగా ఉంది బేబీ కానీ, అలానే తర్వాత లైట్గా షుగర్ ఉందని, తర్వాత బీపీ ప్రాబ్లం ఉందని, అలా నెల ఒక సమస్య చెప్తూ ఉండేవారు. కానీ వారైతే ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిన ప్రార్థనలోనే ప్రతిరోజు తన పుట్టపైన రాసుకుని వారు ప్రార్థన చేసుకుంటుండగా, అలానే ఆపరేషన్ కూడా చేయాలని చెప్పారు. సి సెక్షన్ చేయడానికి వారు అలాగే ఒప్పుకొని ప్రార్థన చేసుకుని ఆపరేషన్ కోసం వెళ్ళినప్పుడు తను ఆపరేషన్ థియేటర్లో కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటుంది. ప్రార్థన చేసుకున్నప్పుడు దైవజనుల రూపంలో దేవుని మాట్లాడుతున్నారు, నీకు ఆడపిల్ల కావాలా మగపిల్లాడు కావాలా అని అడిగినప్పుడు, అయ్యా నాకు మగపిల్లాడే కావాలని తను చెప్తూ ఉంది. దైవజనులకి ఆ దర్శనంలో తను చెప్తూ ఉంది. అలా కొద్దిసేపటికి తనకి ఆపరేషన్ అయింది. దేవుడు చక్కటి ఆరోగ్యమైన కుమారుని ఇచ్చాడని, డాక్టర్స్ అమ్మనికి మగపిల్లాడు పుట్టాడని డాక్టర్స్ చెప్పడం జరిగిందని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.